హాయ్ అండి. ఈరోజు మనం పెసర పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగాను ఉంటాయి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక 2 గ్లాసులు పెసరపప్పు నానబెట్టుకున్నాను. 2 అవర్స్ నానితే సరిపోతుంది. పప్పుని బాగా కడుక్కొని నీళ్ళు లేకుండా బాగా వడపోసుకోవాలి. గ్రైండర్ ఆన్ చేసుకొని పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అనేది బాగా మెత్తగా నలగాలి. అలా నలిగితేనే పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పునుగులు అనేవి వేసుకోవాలి. ప్యాన్ మొత్తం పునుగులు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపట్లోనే వేగిపోతాయి. ఈ విధంగా వేగితే చాలు. చూసారు కదండి, వేడి వేడి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.